శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు నడక ఎంతో సహాయపడుతుంది. నడక మన శరీరాన్ని చురుకుగా ఉంచడంతో పాటు మన గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అయితే మనం మన వీలును, శక్తిని సమయాన్ని బట్టి ఎవరికి తోచినట్టు వారు నడుస్తూ ఉంటారు. అలాగే నడక వేగం కూడా ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కానీ మన నడక వేగం మనలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే మన నడక వేగం మన గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని మనలో చాలా మందికి సందేహం వచ్చే ఉంటుంది. మన శరీర ఫిట్నెస్, మన శరీర బల స్థాయిలు మనలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. వేగంగా నడిచే సామర్థ్యం ఉన్నవారు ఆరోగ్యకరమైన కండర ద్రవ్యరాశి కలిగి ఉంటారని వైద్యులు చెప్తున్నారు. ఇది మన నడక వేగాన్ని, గుండె ఆరోగ్యానికే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి బేరోమీటర్గా పనిచేస్తుంది. అలాగే కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ ఎక్కువగా ఉండి శరీరం యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వేగంగా నడవడం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినట్టు ఉంటే అది పెద్ద సమస్యను తెలియజేసే చిన్న లక్షణం అయి ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎక్కువ వేగంతో నడవడం వల్ల గుండె కండరాలు బలంగా తయారవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. వేగంగా నడవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా మధుమేహం, ఒత్తిడి కూడా సక్రమంగా నిర్వహించబడుతుంది. ఇవన్నీ హృదయ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.